శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం శ్రీరామ్ గురుజీ మా ఫోన్ నంబర్ 8855522279. సంబంధిత శాఖలకు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ తోని సమాచారాన్ని పంచుకోవాలి, ఏ డిపార్ట్మెంట్ మనం అప్రమత్తం చేయాలో కంప్లీట్ గా నిరవధికంగా 24/7 కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ ఉంటే మనం ముందస్తుగానే జరగాల్సిన సమస్యని కొంత మనము అడ్రస్ చేయడానికి ఉంటుంది. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉండి సమస్య వస్తుందంటే ఆ కుటుంబాలను తక్షణమే సేఫ్ జోన్ కి తరలించాలి. అదేవిధంగా రిలీఫ్ క్యాంప్లను కూడా నిర్వహించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని ఇచ్చేయాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి లేకపోతే పశు సంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. అదేవిధంగా ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరంటే వాళ్ళకి సహాయం అందించడానికి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా లోకల్ గా మీ దగ్గర ఉండే ఫండ్స్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్ గా వాడుకోండి. చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలన్నా ఇట్లాంటి వాటి దగ్గర వెనుక ముందు ఆలోచన చేయాల్సిన పని. ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి, దాంతోనే ఇది చేసుకోండి. అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ కు ఈ తరగాలు కానీ వర్షాలు వచ్చినప్పుడు కరెంటు డిస్కనెక్ట్ అయ్యి పోలు పడిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంచాలి, ఎక్కడ రిస్టోర్ చేయాలి, మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టుకోవాలి. ఎక్కడికక్కడ పవర్ ఏదైనా అవసరమైతే ఇచ్చేయండి. పవర్ రిస్టోర్ చేయలేకపోతే అవసరమైతే జనరేటర్స్ తోనైనా కూడా మీరు వాళ్ళని అప్రమత్తం చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా విద్యుత్ కానీ లేకపోతే తాగునీటి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీటన్నిటిని మీరు అప్రమత్తం చేసుకోవాలి, నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ఒక డిపార్ట్మెంట్ నాకు తెలుసు, ఒక డిపార్ట్మెంట్ తెలియదని కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ నేషనల్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే స్టేట్ డిజాస్టర్, ఇప్పుడు మనం సొంతంగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మొత్తం అంతా ట్రైనింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ 1000 ఫోర్స్ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. దాదాపుగా 2000 మంది అందుబాటులో ఉండు. ఏ ఏరియాలలో ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షం పడే అవకాశం ఉందో ఆ ఏరియాలను పూర్తిగా మీరు ముందే గుర్తించి వీళ్ళని అక్కడికి తరలించండి. ఒకవేళ ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఏదంటే ఎయిర్ లిఫ్ట్ చేయడానికి అవసరమైన హెలికాప్టర్లు కానీ వీటిని కానీ ఆర్మీ నుంచి కానీ ఏదైనా చేసుకునేది ఉంటే కూడా మీరు ముందే కోఆర్డినేషన్ చేసి పెట్టుకోవాలి. డిజాస్టర్ నుంచి అరుణ్ కుమార్ గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి. లాస్ట్ టైం మనకు ఊహించని విధంగా ఖమ్మం జిల్లాలో 2 గంటలలో 42 సెంటీమీటర్ల వర్షం పడ్డది. దాదాపుగా దాంతో పూర్తిగా అతలాకుతలం అయిపోయింది ఖమ్మం. దాంట్లో కొత్త కలెక్టర్లు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ సహాయాన్ని అందించకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది. ఈసారి అట్లాంటి తప్పిదాలు జరగడానికి వీల్లేదు. అందరు కలెక్టర్లను అలర్ట్ చేస్తున్నా. చీఫ్ సెక్రటరీ గారు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో అత్యధికంగా వర్షం పడతాయని ఇప్పుడు వాతావరణ శాఖ ఇచ్చిందో మీరు స్పెషల్ ఆఫీసర్ని డెప్యూట్ చేయాలి. సీనియర్ ఐఏఎస్లను అంతకుండా అక్కడ కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళను లేకపోతే ఆ ప్రాంతం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళను కొంత పర్యవేక్షణ కోసం అధికారులను నియమించడంతో కూడా ఏమైందంటే ఆ కలెక్టర్కి హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది, కింద సిస్టమ్ కూడా రన్ చేయడానికి ఉంటుంది. కాబట్టి రాబోయే 72 గంటలు ఈ విధంగా తీసుకోండి. అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవులను అన్నిటిని కూడా రద్దు చేయండి. అందరూ డ్యూటీలో చేరాల్సిందే. అదేవిధంగా మీరు హెల్ప్ లైన్ ఒక ఇది చేయండి. హైదరాబాద్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రాంతానికి హైదరాబాద్ కానీ రూరల్ కానీ ఒక మీరు హెల్ప్ లైన్ అత్యవసరంగా హెల్ప్ లైన్ కూడా ఒకటి అనౌన్స్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టండి. ఎమర్జెన్సీ కాల్స్ ఏమైనా ఉంటే తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇది చేసుకోవాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీరు మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎమర్జెన్సీలో ఎవరికైనా ఏమన్నా అయితే అత్యవసరంగా వాళ్ళకి ట్రీట్ చేయడానికి కూడా డాక్టర్లను అందరికీ కూడా మీరు అప్రమత్తం చేసి పెట్టుకోవాలి. ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఎవరికైనా వైద్యం అందించాల్సి వచ్చినా మెడిసిన్స్ చేయాల్సి వచ్చినా ఏది చేయాల్సి వచ్చినా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్గా అప్రమత్తంగా ఉండాలి. కావాల్సిన అన్ని వసతులను మీరు ఏర్పాటు చేసుకోండి. అదేవిధంగా చివరగా గ్రేటర్ హైదరాబాద్ అంటే రాచకొండ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, హైదరాబాద్ మేజర్ ఇక్కడనే వర్షాలు నీళ్ళంతా రోడ్ల మీదకి రావడం, దాంతో లోతట్టు ప్రాంతాలు కాలనీలు మునగడం, మన మూసి పరివాహక ప్రాంతంలో కూడా ప్రమాదాలు జరగడం, గతంలో నాగోళ్ళు ఎల్పీ నగర్ ప్రాంతంలో మనుషులు కొట్టుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి పోలీస్ కమిషనర్లు కూడా అక్కడ జనాలను పోకుండా
ఎక్కడైతే ప్రమాద స్థాయికి నీళ్లు చేరుకుంటూ అక్కడ ట్రాఫిక్ను ప్రజల్ని పోనీయకుండా ఆపడానికి పోలీస్ ఫోర్సెస్ కూడా పెట్టాలి. సిటీ ట్రాఫిక్ను చేయడానికి ఫిజికల్ పోలీసింగ్ కూడా అవసరం. ఉన్నతాధికారులు కూడా ఫీల్డ్ మీద ఉండాలి. ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారంటే మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి రెగ్యులర్ పోలీసులు కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి. నాట్ ఓన్లీ ట్రాఫిక్ పోలీస్, నార్మల్ టైంలో ట్రాఫిక్ పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ట్రాఫిక్ రెగ్యులరైజేషన్. కానీ ఇది స్పెషల్ సిచ్యువేషన్ కాబట్టి రెగ్యులర్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ 3 కమిషనరేట్ల కింద అందరినీ అప్రమత్తం చేసి పోలీసులు అందరూ కూడా దీంట్లో ఉండాలి. కంట్రోల్ రూమ్లో కూడా కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్లకు, కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళకు ఎప్పటికప్పుడు సిటీ అంతా ఏ ఏరియాలో ఉందో అత్యవసరమైన పరిస్థితులను చేసుకొని వాళ్ళందరినీ అప్రమత్తం చేసుకుంటూ పోతుండాలి. అదేవిధంగా హైడ్రా నుంచి మీరు ఈ ఎఫ్ఎం రేడియోలకు వీటికి కూడా అలర్ట్స్ ప్రకటించండి. వాళ్ళకి చెప్తే వాళ్ళు ట్రాఫిక్తో పాటు ఎక్కడ అత్యధిక వర్షపాతం ఉంది, ఎక్కడ బ్రిడ్జులు ఉన్నాయి, ఎక్కడ బ్రిడ్జులు లేకపోతే మొత్తము అక్కడ పోవడానికి అవకాశం లేని ప్రాంతాలు ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి రేడియో సమాచారం కానీ టీవీలలో కూడా అలర్ట్ చేయించడం, కొంత కోఆర్డినేషన్, మీడియా కోఆర్డినేషన్. అదేవిధంగా ప్రజల్ని భయపెట్టే వార్తలు కూడా ఎవరైనా ఇస్తే ఐఎన్పిఆర్ కమిషనర్ గారు కూడా నేను సూచన చేస్తున్నా, మీరు ఒక టీంను పెట్టుకొని ఎవరైనా ఒక భయానక వాతావరణం సృష్టించడానికి తప్పుడు వార్తలు ఎవరైనా ప్రసారం చేస్తే ఇమ్మీడియట్గా ఆ ఛానల్స్ కానీ వాళ్ళని కానీ మీరు ఇమ్మీడియట్గా అప్రమత్తం చేసి వాళ్ళకి సమాచారం అందించండి. కాదు కూడా కానీ వాళ్ళు ఏదైనా చేస్తే ఇమ్మీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలో ఐఎన్పిఆర్ వైపు నుంచి కూడా దీంట్లో ఉండాలి. మీరు సమాచారం ఇవ్వనప్పుడు వాళ్ళు ఏదో ఒకటి వేస్తారు. మీరే అందుబాటులో ఉండి సమాచారం తెచ్చుకొని వాళ్ళకి సమాచారాన్ని అందిస్తే వాళ్ళు వాస్తవాలను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్, సిపిఆర్ఓ వీళ్ళందరూ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కూడా ప్రజలకు చేరేటట్టు మీడియాను కూడా అప్రమత్తం చేయడం, మీడియా కూడా సమాచారం అందించే కార్యక్రమాలను కూడా తీసుకోవాలి. వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయడానికి చీఫ్ సెక్రటరీ గారు, డీజీ గారు, కమిషనర్లు మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లో మీరు డిస్కషన్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కూడా అవసరమైన దీంట్లో కూడా మీరు ఒక కోఆర్డినేషన్ లాగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఫోటో కలుస్తారు, కలవరు, లేకపోతే సిగ్నల్ బ్రేక్ అయ్యి ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం నెక్స్ట్ 72 అవర్స్ని అడ్రస్ చేయడానికి అవసరమైన ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. కన్సర్న్ మినిస్టర్స్ అందరూ అందుబాటులో ఉంటారు, నేను కూడా అందుబాటులో ఉంటాను. ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ఈ ఏరియా మేజర్గా ట్రాఫిక్, ఇవి మూసి నాలాలు ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఇద్దరు ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా అప్రమత్తంగా ఉంటారు, మీకు అందుబాటులో ఉంటారు. మిగతా అధికారులు అందరూ కూడా ప్రాపర్గా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి. చీఫ్ సెక్రటరీ గారు మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చేయండి. ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్, హెవీ రైన్స్ ఉన్న, రెడ్ అలర్ట్ ఉన్న దాంట్లో మాత్రం సీనియర్ ఆఫీసర్లను మీరు కొంతమందిని డెప్యూట్ చేయండి. దాంతో ఇది అవుతుంది. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మీరు వాటర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎప్పటికప్పుడు గేర్ పెట్టడం కానీ, లేకపోతే వాటర్ని స్ట్రీమ్ లైన్ చేయడం కానీ, ఎక్కడికక్కడ విడుదల చేయడం కానీ ఉంటుంది. మీరు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు గోదావరిలో, కృష్ణలో ఫ్లో ఎక్కువ లేదు కాబట్టి వర్షం వచ్చినా నష్టం లేదని ఏదైతే ఆలోచనలు ఉందో రీసెంట్ డేస్లో క్లౌడ్ బస్ట్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. వాటిని అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు అత్యధికంగా మన సిస్టమ్ అంతా 24 గంటలకు 2 సెంటీమీటర్ల వర్షం కురిస్తే సరిపోయే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం మనం పట్టణాలలో. కానీ 2 గంటలలో 30-40 సెంటీమీటర్లు వచ్చినప్పుడు మనకున్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మనకున్న రోడ్ల వ్యవస్థ కానీ సరిపోదు. దాంతో ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో ఎంత మీరు అటెండ్ చేసినా రోడ్ల మీద మొత్తం నీళ్లు నిలిచిపోతున్నాయి, ట్రాఫిక్ నిలిచిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత మేరకు చీఫ్ సెక్రటరీ గారికి సూచన చేస్తున్న స్కూల్స్, కాలేజెస్ కూడా కంటిన్యూగా నడపాలా, హాలిడేస్ ఇవ్వాలా, పరిస్థితిని బట్టి అంచనా వేసుకోండి. అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి. వీలైనంత మేరకు ప్రజల్ని రోడ్ల మీదకి రాకుండా జాగ్రత్తగా సేఫెస్ట్ ప్లేస్లో ఉండేటట్టు డిపార్ట్మెంట్ పరంగా అప్రమత్తం చేయండి. మీరు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐటీ అండ్ వాళ్ళకు కూడా సంజయ్ కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. శ్రీధర్ బాబు గారితో కోఆర్డినేట్ చేసుకొని ఐటీ కంపెనీలు కూడా వీలైతే నెక్స్ట్ 2-3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని వాళ్ళకి చెప్పండి, వాళ్ళని అలర్ట్ చేయండి. సైబరాబాద్ కమిషనర్ కూడా ఆ ఏరియాలో ఐటీ కంపెనీలు టచ్లు ఉంటాయి కాబట్టి వీలైతే సైబరాబాద్ కమిషనర్ గారు కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వీలైనంత మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేటట్టు చూడండి. దాంతో ఏంటంటే రోడ్ల మీదకి కొంత ట్రాఫిక్ తక్కువ ఉంటే హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా పరిస్థితి బాగాలేకపోతే అవసరమైతే సెలవులు ప్రకటించైనా 2 రోజులు వాటిని స్ట్రీమ్ లైన్ చేసుకోవడానికి అవసరమైన వాటిని కూడా
మీరు చర్యలు తీసుకొని ఇచ్చేయండి. దీని ప్రకారం ఏ చిన్న ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు సంపద నష్టం ఎలాంటివి జరగడానికి వీల్లేదు. జంట నగరాలలో పాత భవనాలు ఏమైనా ఉంటే కూడా జనాలు అక్కడ నుంచి ఖాళీ చేయించండి. చాలా పురాతన శిథిలావస్థకు వచ్చిన భవనాలు ఉన్నాయి. ఈ అత్యధికంగా వర్షపాతం ఉన్నప్పుడు కూలిపోయి దాని కింద ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే మీ జోనల్ కమిషనర్స్ని, డెప్యూటీ కమిషనర్స్ని కూడా అప్రమత్తం చేసి ఆ ప్రాంతంలో ఎవరిని లేకుండా ఖాళీ చేయించండి. విద్యుత్ శాఖ కూడా ఇంపార్టెంట్. చాలా వరకు హైదరాబాద్లో వర్షాలు రాగానే చెట్లు కూలిపోయి కరెంటు పోల్ల మీద పడి అవి కూలిపోయి కరెంటు పోయే అవకాశం ఉంది. కాబట్టి వెంబడే ఆ కరెంటును పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలి. అవసరం అనుకుంటే జనరేటర్స్ కానీ లేకపోతే మూవబుల్ వెహికల్ మీద ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి మూవ్ చేసి రిస్టోర్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు కూడా అన్ని సిద్ధం చేసుకొని రాబోయే 72 గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశిస్తూ ఈ